ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విద్య కుడికాయలెట్టి లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. ఇన్నేళ్ళు మీరున్న చోట మీ జ్ఞాపకాల మధ్య బ్రతికాము. ఇప్పుడు ఆ ఇంటికి మీ జ్ఞాపకాలకి అన్నింటికీ దూరం అయిపోయాము. ఏం పాపం చేశామనో ఆ దేవుడు మన నుదుటన ఈ రాత రాశాడో తెలియట్లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళకి కరువు వస్తుంది, కానీ కష్టాలు మాత్రం తీరడం లేదు. అక్క ఊరుకో అక్క. దేవుడు సుఖానికేసిన దారే చాలా కష్టం. అదే ఏమ్మా, నా బిడ్డని మీ ఇంటికి పంపగానే బంధాల్ని బాధ్యతల్ని తెంపేసుకున్నాననుకున్నారా? శాసా అట్టా ఏం కాదండి. సంతోషాన్ని అయిన వాళ్ళందరితో పంచుకోవాలి, కట్టాన్ని కన్నీళ్లతోనే చెప్పుకోవాలి అనుకుంది మా అక్క. మీకు చెప్పి మిమ్మల్ని బాధడ్డం ఎందుకని చెప్పలేదండి, అంతే. మీరు చెప్పలేదు సరే. కష్టాల్ని కన్న తండ్రితో కాక
ఇంకెవరితో చెప్పుకుంటావమ్మా? నీకెందుకు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ నాన్న గుర్తుకు రాలేదు? నేను ఈ ఇంటి కోడల్ని నాన్న. ఎంత కష్టమైనా అత్తింటి గౌరవాన్ని గడప దాటించి పుట్టింటి దాకా తీసుకొచ్చి ఈ ఇంటిని చిన్నపుచ్చమంటారా? కష్టంలో కలిసుంటే అది నా ఇంటికి గౌరవం, కానీ నా కష్టం చెప్పి మీ ముందు చేయి చాపి నా మెట్టినింటికి విలువ లేకుండా చేయమంటారా చెప్పండి? అదే నీ బాధ అయితే నీ కష్టం చెప్పుకోవడం నీ మెట్టినింటికి చిన్నతనం అనుకుంటే నువ్వు చేయి చాచి అడగాల్సిన కర్మ నీకేంటమ్మా? చేతులు జోడించి నేనే అడుగుతున్నాను, ఆస్తిలో నీ వాట నువ్వు తీసుకోమ్మా. తీసుకోమ్మా. ఇది నాది కాదు నాన్న. ఇది నాది కాదని అప్పుడే చెప్పాను కదా నాన్న. ఎందుకు కాదమ్మా? నా ఆస్తి నా బిడ్డది కాకుండా ఇంకెవరిది? అయినా నేను కష్టపడి సంపాదించింది నీకోసం కాకుండా ఇంకెవరి కోసం అమ్మా? మీ కూతురికి చేయాల్సిందంతా చేశారు నాన్న. ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంటి కోడలు అయినా ముందు నా కూతురు అమ్మా. బిడ్డ పుట్టాక ఆడైనా మగైనా ఆ తల్లిదండ్రులకి ఇద్దరు సమానమే. వాళ్ళు సంపాదించిన ఆస్తిలో ఆ బిడ్డలకు సమానంగా వాటా ఉంటుంది. నేనేం నీకు దానంగా ఇవ్వటం లేదమ్మా, నీ హక్కుని నువ్వు తీసుకో అంటున్నాను. మేము కష్టంలో ఉన్నామని ఆస్తిని తీసుకోమంటున్నారు, కానీ కష్టంలో చేసే సాయం కూడా దానమే అవుతుంది. ఆ విధంగా మీ కూతురు చిన్నబోయేలా చేస్తున్నారని మర్చిపోతున్నారు నాన్న. కష్టంలో ఎవరి ముందో చేయి చాచకూడదని చెప్పింది నేనేనమ్మా. అలా అని నాన్న ఇచ్చింది కూడా తీసుకోవద్దని కాదు. అయినా నిన్ను అడగటమేంటి? పెళ్లిలో నా అల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేశాను గాని కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు. అది ఇప్పుడు ఇస్తున్నాను అనుకోండి. నాన్న, నేను చెప్పింది వినండి. నా మాట వినని నీ మాట నేనెందుకు వినాలమ్మా? అయినా నేను నీతో మాట్లాడడం లేదు, నా అల్లుడితో మాట్లాడుతున్నాను. అల్లుడు గారు, ఇది కట్నం అనుకోండి, కానుక అనుకోండి, నేను అభిమానంగా ఇస్తున్నది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.